Hello friends, welcome back to the channel, the Advanced Agritech YouTube channel. ఈ వీడియోలో మనం హైడ్రోజెల్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన విషయం. అదే హైడ్రోజెల్ వ్యవసాయం. రీసెంట్గా చాలా వైరల్ అవుతున్నటువంటి టాపిక్. నీటి కొరత, పొడి వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగంలో తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. అయితే హైడ్రోజెల్ వలన పంటలు ఎలా బాగా పెరుగుతాయో, నీటి వినియోగం ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాం. ముందుగా హైడ్రోజెల్ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రోజెల్ అనేది ఒక సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్. ఇవి తమ బరువు కన్నా 400 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకొని దాన్ని నిల్వ చేయగలవు. వీటిని నేలలో వేసినప్పుడు నేలలో ఉన్న నీటిని కూడా పీల్చుకొని ఆ నీటిని నెమ్మదిగా నేలలోకి విడుదల చేస్తాయి. మొక్కకు అవసరం ఉన్నప్పుడు ఆ నీటిని పీల్చుకొని ఆరోగ్యంగా పంటలు పెరగడానికి అవకాశం ఉంటుంది. హైడ్రోజెల్ ఉపయోగాలు చూసినట్లయితే, హైడ్రోజెల్ వాడకంతో పంటలు ఎంతగా మెరుగుపడతాయో, నీటిని ఎంత పొదుపు చేసుకోవచ్చో తెలుసుకుందాం. హైడ్రోజెల్ని ఉపయోగించడం ఎలా? హైడ్రోజెల్ వాడకం చాలా తేలిక. ముందుగా హైడ్రోజెల్ స్ఫటికాలను నీటిలో 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టండి. ఇది నీటిని పీల్చుకొని పరిమాణంలో పెద్దగా మారుతుంది. ఈ విధంగా తయారైన హైడ్రోజెల్ స్ఫటికాలను పొలంలో మొక్కలు వేస్తే సాళ్లల్లో సమానంగా వేయాలి. హైడ్రోజెల్ని మొక్కలు లేదా విత్తనాలు విత్తుకునే ముందు ఆ చాళ్లల్లో వేసి తర్వాత గొర్రు లేదా గుంటక వంటివి తోలి వాటి మీద మట్టి పడే విధంగా చేయాలి. ఈ హైడ్రోజెల్ని అన్ని రకాల పంటలకు మనం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా పూలు, పండ్లు, కూరగాయల పంటలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. లేదా మొక్కల దగ్గర ఈ హైడ్రోజెల్ని కొంచెం మట్టి తీసి హైడ్రోజెల్ స్ఫటికాలను వేసి మట్టి పొడవటం ద్వారా కూడా వేరు వద్ద వేసినట్లయితే వేరు ఆ హైడ్రోజెల్ నీటిని పీల్చుకుంటుంది. హైడ్రోజెల్ వాడకం వలన నీటి వినియోగం తగ్గి ఖర్చులు తగ్గుతాయి. పంట కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ వంటి వాటిలో ఈ హైడ్రోజెల్ వాడితే మరింత ప్రయోజనకరం. అలానే పంటలకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో వాడటం వలన కూడా హైడ్రోజెల్ ద్వారా పండించిన పంటలు నిరంతరం తడిని పొందటం వలన మంచి ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు అందిస్తాయి. హైడ్రోజెల్ వేసిన తర్వాత తక్కువ పరిమాణంలో అయినా సరే అప్పుడప్పుడు నీటిని అందించాలి. అలా అందించినప్పుడు మాత్రమే హైడ్రోజెల్ పనిచేస్తుంది. 10 నుంచి 15 రోజులకు ఒకసారి మొక్కల దగ్గర తేమను గమనించాలి. తేమ లేకపోతే నీటిని అందించాల్సి ఉంటుంది. మనం అందించిన ఆ నీటిని హైడ్రోజెల్ స్ఫటికాలు పీల్చుకొని ఆ నీటిని నిల్వ మొక్కలకు నెమ్మదిగా అందిస్తుంది. హైడ్రోజెల్ అనేది మొక్కలకు ఒక రిజర్వాయర్లా పనిచేస్తుంది. హైడ్రోజెల్ని వాటర్ రిజర్వాయర్స్ అంటారు. హైడ్రోజెల్ యూజ్ చేసిన ఎద్దడిని నివారించి ఆరోగ్యకరమైన పంట మరియు అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే మన దేశంలో కూడా ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు పూసా అనే హైడ్రోజెల్ని తయారు చేశారు. అయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆల్స్టా హైడ్రోజెల్, ఇది పొటాషియం పాలీఆక్రలేట్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్. ఇది కెమ్టెక్ స్పెషాలిటీ లిమిటెడ్ కంపెనీ దీన్ని తయారు చేసింది. దీన్ని మనం మొక్క పాదు వద్ద మట్టితో కప్పాలి. పాదు వద్ద వేసి మట్టితో కప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ హైడ్రోజెల్ అనేది వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పులని చెప్పవచ్చు. అయితే ఈ హైడ్రోజెల్ ఎప్పటి నుంచో ఉన్నాయి. రీసెంట్గా వీటిని వ్యవసాయ రంగంలో వాడకం వలన ఇది ట్రెండింగ్లో వచ్చింది. ఈ హైడ్రోజెల్ వాడటం వల్ల నీటి ఎద్దడిని నివారించవచ్చు. కాబట్టి వ్యవసాయ రంగంలో వీటి ప్రాముఖ్యత అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి హైడ్రోజెల్ వాడి నీటి ఎద్దడిని నివారించి మంచి దిగుబడిని సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ హైడ్రోజెల్ పత్తి, మిరప వంటి పంటలే కాకుండా ఎటువంటి పంటల్లో అయినా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ హైడ్రోజెల్ అనేవి మనకి ఆన్లైన్లో, అమెజాన్లో కూడా అందుబాటులో ఉన్నాయి.